अक्षर द्या बस चल ಒಬ್ಬರಿಗೆ ಗಂಟೆ ಹೊಡ್ರಿ ಅಲ್ಲ ಹೆಂಗ ಕೊಟ್ಟರು आते 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 क्या मारो सर
అయిపోయింది ఆగు ఇన్ని రోజులు ఆగిన కనిపిస్తే చాలు హుంసా ప్రజలు హుంసా రైతులు ఎట్లా ఉంది, పంటలు ఎలా ఉన్నాయని ఒక రైతుల కోసమే ఎప్పుడు మాట్లాడుతుంటారు. అయితే సార్ మా ఊర్లో 2 చిన్న సమస్యలు ఉన్నాయి సార్. స్కూల్ ఒకటి అప్గ్రేడ్ చేస్తే టీచర్లు పెరుగుతారు సార్. ఇంకొకటి పల్లె దవాఖానా ఒకటి ఉంది, అది డాక్టర్ లేక ఓపెనింగ్ చేయలేదు సార్. అవి ఒకటి. ఈ వ్యవసాయదారులకు పొలం దారులు ఒక 3 మెయిన్ సమస్యలు ఉన్నాయి సార్. అవి మీ దృష్టిలో ఉంచుకొని మీకు వీలైనప్పుడు చేస్తే బాగుంటుంది సార్. మా మూలసగ్రం ప్రజలు ఎప్పుడు రుణపడి ఉంటాం సార్. జై పిఎస్ సార్, జై జై పిఎస్ సార్. గ్రామానికి వచ్చిన తర్వాత
ఎవరు మాట్లాడారు తర్వాత సంతోషంగా ఉంది. తప్పనిసరిగా మనమందరం రైతులము, రైతు కుటుంబం వాళ్ళం కాబట్టి మీరు గతంలో కూడా మీకు చెరువులు లేక కాలువలు లేక కేవలం బోర్లపైనే ఆధారపడి పంటలు పండించుకుంటారు కాబట్టి గతంలో 15-20 సంవత్సరాల కింద కూడా శాండ్ ఉసుకుంటే నీళ్లుంటే మనకు పంటలు పండుతాయని కాపాడినాం. కొందరు దరిద్రులు మూర్ఖులు వచ్చి ముఖ్యమంత్రి కానీ ఇటువంటి ఎమ్మెల్యేస్ కానీ ప్రజలు ఏమన్నా కానీ కేవలం రైతులకే కాకుండా కూలి వాళ్ళకు కూడా పని ఉంటుంది, వ్యవసాయం ఉంటుంది. వాళ్ళకేం చేస్తే నేను ఊసుకు అమ్ముకుంటే సరిపోతుందన్న ఉద్దేశంతో చేసుకున్నాను. అటువంటి మూర్ఖులని మీరందరూ తప్పనిసరిగా మనం వ్యవసాయం పోవడానికి ఇంతకు ముందు కూడా రోడ్లు వేస్తున్నాం. ఇప్పుడు కూడా ఎక్కడైనా ఉంటే ప్రాబ్లం ఉంటే చేసుకున్నాం. ఫస్ట్ మనకు పంట పండించడానికి పోవడానికి ఇబ్బంది ఉన్నది చేస్తే నా కార్మికులకు పని దొరుకుతుంది. 3 ఉంటాయి కాబట్టి వ్యవసాయాన్ని కాపాడాలి. అదేవిధంగా రోడ్లు వేసుకుంటూ మీరందరూ బ్రిడ్జ్ చెప్పారు. బ్రిడ్జ్ బాగా వెడల్పుంది. అయినా మన ట్రాక్టరు 2 ట్రాక్టర్లు వచ్చేటట్టు ముందు వేపిద్దాం. అదేవిధంగా మీరందరి కోరిక మేరకు షుగర్ కేన్ గురించి మేము యూపీలో చూసినాం, ఉత్తరప్రదేశ్లో వాళ్ళకు 9-9.5 రికవరీ ఉంటుండే, 11.5-12కి వచ్చింది. ఇప్పుడు రికవరీ ఉంటే ఎవడన్నా ఫ్యాక్టరీ నడుపుతాడు, అంతేనా? మనకు 2 టన్నులు ఎక్కువ వస్తే పంట పండిస్తాం. వాడంతా వేపిద్దాం. ఇప్పుడు ఏమైతుంది, 2-3 ఊళ్ళు పెడితే కాదు, వాడికి కూడా ఫ్యాక్టరీ వెళ్ళాలంటే ఒక 5 నెలలు, మనం 2 నెలలు 3 నెలలు నడపగానే అటు పెట్టుబడి కథ. ఇంకోటి ఏమైంది, దరిద్రం, అన్ని ధరలు పెంచేస్తారు కానీ మనం పండించిన పంట నుంచి. చక్కెర ఎంత కిలో ఇప్పుడు మనం కొంటే కాదు, మన దగ్గర సర్కారు 30-35 తీసుకుంటున్నది. అది 40 చేయాలి. ఏమవుతున్నది, గింత ఏదైనా గింత పావుసారు అంటే ఇప్పుడు 200 కేసీఆర్ పావుసారు, మరి 220. ఊళ్ళో తెచ్చి అమ్మేటోడు 20-30 రూపాయలు ఎక్కువ అమ్ముకుంటున్నాడు, వాడు అడిగేటోళ్ళు లేడు. మీరందరూ యువకులు పెద్దలే తెలుసు, పంట మార్పిడి ఉండాలి. అప్పుడు జోన్ పెడుతూ ఉంటుంది. ఒక 2-3 సంవత్సరాలు ఇది ఇటు పెట్టాలా, మళ్ళా చేంజ్ చేయాలా, ఇటు పెట్టాలి. అప్పుడు దిగుబడులు పెరుగుతాయి, రోగాలు రావు, మనకందరికి మంచి ఉంటుంది. ఇప్పుడు ఏమైందంటే మనది ఎక్స్పోర్ట్కు పోల్ట్రీ ఫామ్ కోళ్ళను తింటలేరు బయటకు. ఎందుకు తింటలేరు? గొర్రెలను తింటలేరు. ఎందుకు? మనం ఏదైతే మందులు కొడుతూ ఉన్నామో ఆ మందులు దానికి కూడా పోయినాయి. ఆ మటను మాంసం కోడికి వచ్చినాయి కాబట్టి అవి తింటలేదు. ఇక మనకేమున్నది, ఇక్కడ పాలల్లో మిక్సే, అన్నింటిలో మిక్సే. వాడు చెక్ చేసేటోళ్ళు లేడు, వాడు అడిగేటోళ్ళు లేడు. మొన్ననే చెప్పినా నేను కలెక్టర్ దగ్గర, ప్రతి గ్రామంలో 15 రోజుసారి మనం నీళ్లు తాగుతా ఉన్నామో షాంపులు తీయండి, అనలైజ్ చేపియండి. ఇప్పుడు మున్సిపాలిటీలో కూడా ఏ సైడ్ సగం వేస్తారు, సగం అమ్ముకుంటారు కొడుకులు. ఆడికి 2 పైసలు వస్తున్నాయి కానీ మనం 1000 మంది సఫర్ అవుతాం. ఇది చూసేవాళ్ళు కావాలి. ఇవన్నీ సిస్టంలో తెస్తా ఉన్నాం. ఎక్కడ చూసినా బాకీలే. కేసీఆర్ సార్ ఇవన్నీ ఒకటి చేద్దాం, మీ రైతులను కూడా కాపాడుతామని చెప్తూ ఇంకేమంది బస్సు లేదు.
అవునా మీరు మోటార్ సైకిల్ మీద పెడితే ఆడోళ్ళకి నేను ఫ్రీ అయ్యా మరి ఆడికి డీజిల్ పైసలు పెట్టారు అలా ఆడికి డీజిల్ పైసలు వెళ్ళాలి కదా బాబు. సార్ గత ప్రభుత్వంలో మన ప్రభుత్వంలో నైట్ ఆల్ట్ ఉంటే సార్ ఇప్పుడు లేదు తీసేసి. ఎక్కుతారా ఎక్కకుంటే మీ ఊరికి వెళ్ళి పైసలు పట్టుంది ఒక 2-3 వేలు చెప్పుకో కాదు అవు మరి ఆడెట్లా అది మనదే కదా బస్సు సార్ మీ హయాంలో నైట్ ఆల్ట్ ఉంటుండే అన్ని ఉంటుండే బాబు. ఇప్పుడు అప్పుడు ఎంత మోటార్ సైకిల్ లేకుండే అన్ని మోటార్ సైకిల్లే. రోడ్డు వరకు నడుచుట్లా కొద్దిగా ఇబ్బంది అవుతుంది సార్. మోటార్ సైకిల్ మీద తిరుగుడు తక్కువ బెల్ట్ షాపులు అన్ని ఇన్ని అయిపోయినాయి. అయితే కానీ ఆ బెల్ట్ షాపులు 20 రూపాయలు 30 రూపాయలు ఎక్క అమ్ముతున్నారు కదా. ఎక్సైజ్ వాళ్ళు వచ్చారా ఏమో ఎక్సైజ్ ఎంత అమ్ముతారు ఇక్కడ సీసా 10 సార్ నీకేం తెలుసురా 20 30 మనుషుల మట్టి గరీబ్ వాడు ఉంటే అడిగి ఇంకో 10 ఎక్క నీరసుడు నరకడు ఉంటే 10 ఎక్కే తక్క. సిఏ గారు కొన్ని గ్రామాల్లో మీరు అంటే బాధపడతారేమో మా ఊళ్ళో ఏమంటున్నారంటే ఎక్సైజ్ వాళ్ళు దుకాణాలు కలిసి ఎంఆర్పి ఈ గడియారం ఎంత కొంటాం ఎంఆర్పి రేటు కనుక్కుంటాం. ఇప్పుడు ఈయన విసికి అమ్ముతున్నారు ఎంతనా బాబు ఈడ అమ్మేది నగకుంటే చెప్పలే ఆ దుకాణాలు ఎంత ఉంటుంది ఈడ 10 ఎక్క కొన్ని ఊర్లల్లో ఆడ చెప్తా ఇప్పుడు సాయంత్రం 20 రూపాయలు 30 రూపాయలు ఎక్క. ఎంత చిన్నూరు ఉంటే అంత ఎక్క. అడిగి హుషారుగా ఉన్నారు కాబట్టి 10 రూపాయలు తీసుకుంటున్నారు. అది చూడు కంట్రోల్ చేయండి బంద్ చేయండి అంటున్నారు చూడు పొద్దున్న వేసేస్తున్నారు స్ప్రే చేయమంటే ఇటు స్ప్రే చేయమంటే అడిగి చేస్తున్నారు అంతేనా బంద్ సరే. ఇంకా బస్సు నేను మాట్లాడుతా బస్సులు టైట్ ఉన్నాయి కానీ బస్సులు ఎక్కుతేనేమో పోపు ఆడోళ్ళకి కూడా సౌలభ్యం ఉంటుంది. అసలు లేదు సార్ బస్సు. అరే బాబు ఇంద్రా మా చైర్మన్ సార్ నువ్వు మీరు ఉన్నప్పుడు బస్సు ఉంది సార్. మీ గవర్నమెంట్ సార్ గవర్నమెంట్ సార్ బస్సు బంద్ చేశారు పిల్లలకు లేదు. మందర పోరాట పిల్లలు అప్పుడు పొద్దునైతే వస్తుంది పొద్దున సాయంత్రం అంతే. పొద్దున చెప్పాను పొద్దున చెప్తా. అదే నిన్న నుంచి టీచర్లు తిరుగుతున్నాను అన్ని స్కూళ్ళలో కూడా స్కూల్ గడిచిన 10 సంవత్సరాల నుంచి సార్ ఊరు నుంచి అందరి పిల్లలు పేరెంట్స్ కానీ మనం అందరూ రాజకీయ నాయకులు వేసుకొని చదువుతోని ఒక 3 వీవీకి పెట్టుకుని నడిపిస్తున్నాం సార్ స్కూల్కు. దానికి 10th క్లాస్ వరకు అప్డేట్ చేయించినాం సార్. అది మన ప్రైవేట్ పరంగా నడిపించుకుంటున్నాం సార్. రిఫర్కేషన్ చేయాలి సార్ దానికి. ఇప్పుడు 10th వరకు వచ్చింది మాకు 10th వరకు వచ్చింది మీకు 10th వరకు టీచర్స్ ఎందుకు కావాలి రాయాలి. మీ ఊరు నుంచి నాకు ఒకటి లెటర్ ఇవ్వండి నాకు తొందర ఇప్పిద్దాం టీచర్లు ఒక 2 నెలలు ఆగుంది చెప్తా ఉన్నా ప్రతి ఊళ్ళో అయినంత మట్టుకు మనం అందరం పిల్లల్ని చదివింది. టీచర్లు ఎవరైనా చెప్పకుండా మన అందరం బాధ్యత వహిస్తాం. ఎవరికైనా పైసలు 2000 3000 కట్టుకుంటా బయటకు పంపకండి. వీళ్ళంతా చదువుకున్న టీచర్లు వాళ్ళకి అడగటోళ్ళు లేక టైంకు రావాలా. రూల్ అయితే ఏడాది పోస్టింగ్ ఉన్నది ఆన్నే ఉండాలి వాళ్ళు. ఇంకోటి అన్న సార్ రుద్ర కాన్స్టిట్యూషన్ నాకు ఇచ్చిపోయింది సార్ మనం విద్యా వాలంటీర్లకు ఇద్దరికి అపాయింట్ చేసాం. మనం కూడా చేస్తే సోషల్ సర్వీస్ మనం చేస్తున్నాం సార్. 3 పెట్టినాం సార్. ఒక్క 2 నెలలు అయిపోతుంది కదా ఇప్పుడు స్పాట్స్. ఇప్పుడు ఆయన పాపం సాధన మంచి పనులు చేస్తున్నారు. ఎలక్షన్లు చేసిన దానికి మాకు కొన్ని పైసలు పెరుగుతున్నాయి. ఆయన హాస్పిటల్లో మాకు బాధపడుతుంది.
స్కూల్ 1 క్లాసు ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం అప్గ్రేడ్ చేసుకుంటూ 7th వాళ్ళకి 8th కావాలి, 8th వాళ్ళకి 9th కావాలి, 9th వాళ్ళకి 10th కావాలి. ఆ విధంగా చేసుకుంటూ మరి మీ హెడ్ మాస్టర్ గారు టీచర్ ఒక్కొక్క సబ్జెక్టు చెప్తారు, దాని ప్రకారం కూడా 10th కావాలి. అదేవిధంగా మీ అందరినీ నా రైతు సోదరులను అభినందిస్తూ ఉన్నారు. మీరు సొంత ల్యాండ్స్ 2 ఎకరాలు ఇచ్చినందుకు. అదేవిధంగా ఇక్కడ అకామిడేషన్ సరిపోతుంది అనుకుంటాను. ఆ తర్వాత మనం అక్కడ కూడా గత ప్రభుత్వం పుణ్యాత్ములు ఎక్కడ చూసినా బాధ్యతలు పెట్టారు. ఏమి చేయాలన్న డబ్బులు లేకుంటున్నాయి కాబట్టి తప్పనిసరిగా నా ఇంజనీర్లతో ఎస్టిమేషన్ చూపించి మనకు ఒక 4-5 క్లాసెస్ కూడా అక్కడ నడిచేట్టు నేను కూడా ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా మీ హెడ్ మాస్టర్లు కానీ టీచర్లు కానీ బాగా పనిచేస్తున్నారా? బాగా పనిచేస్తా ఉన్నారా? మీ అందరిని అభినందిస్తూ మీరు ఇంకా మన పిల్లలు వీళ్ళందరూ ఇక్కడ ఎవరు అడిగేవారు లేక కన్సర్న్ ముఖ్యమంత్రి కానీ అధికారులు కానీ యథారాధ తథా ప్రభుత్వం అంతా కూడా పెట్టుకోరు. ముఖ్యమంత్రి ఏం పట్టించుకోక వ్యవస్థ నాశనం చేసే బండ వ్యవస్థ. మేమందరం రైతు వారి కుటుంబాలు ఇక్కడికి వెళ్ళి స్కూల్ పంపిస్తే కనీసం ఒక కుటుంబానికి 2 పిల్లలు ఉన్నారు. 2000 నెలకు 4000 పోతా ఉన్నారు. మేమేదో వ్యవసాయం మీద బతుకున్నాం. మీరు ఆ శ్రద్ధ వహించాలని నిన్న నుంచి సూచనలు పెడతా ఉన్నాను. ఈ 2 months అయిన తర్వాత రేపు జూన్ జూలైలో ఏదైతే క్లాసెస్ స్టార్ట్ అవుతాయో అప్పటి నుంచి మా పిల్లలు వస్తారు. మీరు కూడా శ్రద్ధ వహించి మంచి పాఠాలు చెప్పుకుంటూ మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్తూ ఇప్పటి వరకు కూడా మీరు చేసిన సేవలను అభినందిస్తా ఉన్నాను. ఫస్ట్ టైం నేను అభినందిస్తాను. అంటే 2 ఉన్నాయి. చెడు చేసిన వారికి ఆ ప్రజలకు తప్పనిసరిగా పనిష్మెంట్ ఇవ్వాలన్న ఆలోచనతో టైం కొరకు చేస్తా. మంచి చేసినామని అభినందిస్తా ఉన్నాను. మా ప్రజలందరూ చెప్తా ఉన్నారు, హెడ్ మాస్టర్లు టీచర్లు మా పిల్లలకు బాగా ఎడ్యుకేషన్ ఇష్టపడాలని చెప్తా ఉన్నారు. తప్పనిసరిగా మీరు కూడా మంచి బియ్యం వచ్చినాయో మంచి పప్పులు వచ్చినాయని మీరు వాటి ఊరికైనా మాటలతో నడదు. అలాగే ఏదో కుటుంబానికి తీసుకుపోతాడు ఒక సగం సంచి బియ్యము సగం సంచి పప్పులు పెద్ద మనుషులు అట్లా చేస్తుంది. మీరు ముళ్ళ వద్ద మాటలు ఎట్లా చెప్తాను ఇట్లా చేస్తారా? కూరగాయలు మంచిగా వండినారు ఇక్కడమ్మా బుక్స్ దయచేసి అందరూ సైలెన్స్ లో ఉండండి. సార్ తెలుసుకున్నప్పుడు 12 అయిపోయినా ఆల్ సబ్జెక్ట్స్ ఎంత టైం పడుతుంది? ఈ దాంట్లో మళ్ళీ మీరు దేంట్లో అయితే సబ్జెక్టులు తీసుకున్నారో ఈ 2 months అదొక్కటి అవుతుంది. మళ్ళీ క్లాసెస్ పెట్టుకోండి తప్పనిసరిగా. మీరు కూడా బాగా చదువుకోవాలి. మగ పిల్లలు అయితే చదవాలి, మీరు చదవాలి, మీరు మంచిగా చదువుకోవాలి. మళ్ళీ మీరు పోషిస్తారా? అది కావాలి. మంచి మెరిట్ రండి, మంచి కాలేజీలు చూపిస్తాం, మంచి ఎడ్యుకేషన్ ఇప్పిస్తాం. ఎక్కడ కూడా కాంప్రమైజ్ చేయాలి. మనకు ఫస్ట్ ఎడ్యుకేషన్, అగ్రికల్చర్ అండ్ హెల్త్, ఈ 3 మీద మనం
టైం ఇవ్వాలని చూస్తున్నాం. కొన్ని ఇబ్బందులు వచ్చినా మనం దాన్ని టార్గెట్ చేయకపోసారి తొందరపడకు. ఎవరైనా మంచివాడు ఉన్నా ఒక్కోసారి తప్పదు. వాళ్ళ మీద మీరేమి తప్పుపట్టారు. 10 సార్లు మంచిగా చేసి ఒక్కసారి ఏదన్నా అర్థమైందా? మీరు కూడా ప్రాసెస్ మళ్ళీ చెప్పండి. స్ట్రెంత్ ఎంత ఉంది ఇప్పుడు? ఇది ఏం తెలుగు ఇది ఏంటంటే మీరు చాలా ముందు మధ్య చెప్తున్నారు. చేసిందా? నాకు అడగస్తుంది క్వశ్చన్స్ అడుగు చెప్తారా? మరి నేనేం చెప్తున్నా అంటే ఎగ్జామ్ పెట్టాలి. ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ పెట్టుకొని కలెక్టర్ మేము అందరూ ఆర్డర్ చేసి ఇచ్చినాం. మీ డిఓ గారికి పెట్టండి. ఆ పేపర్స్ కలెక్షన్ చేసి బాగా చేసి ఎక్కడైతే వీళ్ళు వీక్ ఉన్నారో ఇంకా మనకు టైం ఉంది కాబట్టి అది కూడా ఇంప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అది కూడా చేయాలి. సరేనా? రైట్. పాత గవర్నమెంట్ మనం బాగుపడతానికి ఆలోచించకుండా కేసీఆర్ గారు ఏం ప్రోగ్రాం చేసినా ఈ స్కూల్ కమిటీ మెంబర్స్ వాళ్ళకు ఏదైనా కాంట్రాక్ట్ ఇస్తే ఇంత లాభపడతాడు, నా ఎంబడి ఉంటాడని ఆలోచన ఉంది. ఆ ఆలోచనలు ఆయనకు లాభపడతారు కానీ ఇక మనం అందరికి ఇబ్బందులు పడతాం. కాబట్టి దయచేసి కాంట్రాక్ట్ విక్టర్ ఏం లేదు. కాంట్రాక్టర్ పనిచేస్తారు. నేను నా కాన్స్టిట్యూన్సీలో ఎవరి పని వాళ్ళు చేయాలి. వీళ్ళ మీరు మళ్ళీ గుర్తుదారు చేయొచ్చు అని కొట్లాడి రాకూడదు. నో గుర్తుదారు. అర్థమైందా? ఎంతో కోడలు వదలేదు. మీ బాధ్యత అందరూ ఆధారపడున్నారు. ఏమన్నుంటే మీకు తెలియని పైకి చెప్పడం పని చేసుకోండి. నేను మొన్న వచ్చినప్పుడు చెప్తా ఉన్నాను, మీరు ప్రతి ఊరు ప్రతి ఎకరం తిరగాల. మీరు ఏ పని చేసి మీరు వేసింది మీకు కొన్ని వేసిందా ఇది మక్క వేసిందా ఎప్పుడైనా తిరుగుతున్నా కదా. మళ్ళా ఇరిగేషన్ కూడా ఇంట్లో కూర్చుని రాయతుంది. నీళ్ళు ఎటువైనాయి ఎటు వస్తున్నాయి రాకుంటే ఎవరికి ఇవ్వాలి, ఎవరికి పని చేయాలి. ఇది మొన్ననే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాం. బాగా పని చేయాలి. మీరు అందరూ ఏడుస్తున్నారు. మీ పని చేస్తే మీరు అందరూ బాగుపడతారు. అంతేనా? మీరైతే మీరు మీ సీడు ఆడబెట్టండి. ఎంత పర్సెంట్ విత్తనాలు వచ్చినాయి అంతే కదా. నువ్వేం చదువుకోలేదు, అగ్రికల్చర్ వాళ్ళు కాకరకాయలు వాళ్ళు ఇవన్నీ నీ బాధలని నేను చేసుకుంటున్నాను. అంతేనా? మా ప్రెసిడెంట్ మీకు అవుతున్నారు పక్కన పెట్టుకోవచ్చు. మీరు వేసినాక ఇబ్బంది పడితే పాపం వాళ్ళు చెప్పుకోవడానికి పోతుంది. ప్లస్ వాళ్ళు నీళ్ళు కూడా పోతుంది. ఇంకేనా? మనం ఇచ్చినాం కానీ మొన్న మన కేసీఆర్ సార్ అన్ని స్వార్థాల గురించి చేసినాయి. అక్కడ పెట్టింది కదా. వీళ్ళందరూ సఫరర్స్ అంతే కదా. పర్సన్ ఇవన్నీ ఒక నెల వేయకుండా ఆర్డర్స్ ఇస్తాం. అందులోపల మీరు అందరూ తీసుకొని పెట్టుకోండి. ఎవరికి ఇబ్బంది కావద్దు. ఏ గరీబ్ వాళ్ళకు మంచి వాళ్ళకు ఎవరికి ఆయన భూమి అంతా ఆయనకు. సరేనా? ఇస్తాం.
మొదటిసారిగా రావడం జరిగింది. తప్పనిసరిగా మీ అందరు కలిసిన తర్వాత మనకు ఏది కావాలన్నా కొన్ని దరఖాస్తు ఇచ్చాను. మనం అందరం రైతులం. ముందుగా వ్యవసాయం మంచుకుంటే కార్మికుడు మంచుకుంటాడు, నీరు మంచుకుంటే మేము మంచుకుంటాం. ముందు దాన్ని బాగా చేసుకుంటూ అక్కడ ఏదైనా అవసరం ఉంటే ఫండ్స్ వచ్చినాక ఫస్ట్ ప్రియారిటీ పొలాలకు పోవడానికి సౌకర్యాలు, తర్వాత ఎక్కడైనా ట్రైన్స్ కొంత టైం పడుతుంది. గత పోయిన ముఖ్యమంత్రి గారు మొత్తం పైసలన్నీ గతం చేస్తారు. ఇండ్లకు కానీ పెన్షన్స్ ఇప్పుడు ప్రాసెస్ నడుస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఆడపిల్లలకు 2000 ఇస్తామన్నాం కదా, అవి కూడా వస్తాయి, ఇల్లు కూడా వస్తాయి. టైం కొద్ది ఇప్పుడు మనం నేల బోర్లు ఎత్తిపోతాయి అంటున్నారు. మన పైసలు కూడా గట్లనే ఎత్తిపోయినాయి, ఖతం అయిపోయినాయి మొత్తం. ఎంత తీద్దామన్నా దొరుకుతలేవట. అంతేనా? పేపర్ వాళ్ళు అట్లా చెప్తున్నారు కదా బాబు, ఏం చేసేది లేదు. ఇప్పుడు 10 ఏళ్ళ నుంచి మన ఊళ్ళో ఏం చేసి చెప్పు. ఇల్లు వచ్చిందా, రోడ్ వచ్చిందా, ఏమొచ్చింది, స్కూల్ రూమ్ కట్టిందా, మరి ఏం పైసలు అనేటివి పోయి మళ్ళీ ధరలు ఇంత పెంచాయి. ఇప్పుడు మీ అందరూ చదువుకున్న వాళ్ళు చదువుకునే వాళ్ళకి కూడా ఒకటే చెప్తా ఉన్నాను, యువకులకు. మనం ఆంధ్రప్రదేశ్ కంబైన్డ్ ఉన్నప్పుడు మనంతకు 50-60 వేలు వస్తుంది, 50 వేలే వస్తుంది. 1,00,000 కోట్ల బడ్జెట్ అప్పుడు వాళ్ళకి 60, మనకు వాళ్ళకి 60%, మనకు 40%. అన్ని పైసలలో గింత చేసినాం. సబ్ స్టేషన్లు వేసినాం, రోడ్లు కట్టినాం, స్కూళ్ళు కట్టుకున్నాం, పెన్షన్స్ ఇచ్చినాం. ఇప్పుడు 2 లక్షల కోట్లు కదా, 2 లక్షల ఎవరేజ్ 2,20,30,000 కోట్లు. కోట్లు అంటే అన్ని మన దగ్గర వసూలు చేస్తాం. పన్ను ఇది మనకు మళ్ళీ బాకీలు పెట్టిపోయి పోతులు వస్తాం. తాగుబోతు తండ్రి ఉంటే పోరాళ్ళకు బాకీలు పెట్టుకుంటారు. మన గతికి అంతే. కాబట్టి తప్పనిసరిగా ఇవన్నీ చేసుకుందాం. స్కూళ్ళలో కూడా రేపు వచ్చే జూన్ నుంచి ఇక్కడ 30 మంది 20 మంది ఉన్నారు, 200 మంది ఉండాలి. అర్థమైందా? ఆ టీచర్లు అంతా కూడా దండిగా పెట్టి మనము ఏం చేద్దాం ఆలోచించి, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కమిటీలు ఏమన్నారు, స్కూల్ కమిటీ వాళ్ళు గుర్తు చేసేది లేదు. ఏదైనా కేవలం చదువుకునే పిల్లలకు సార్లు ఎట్లా చెప్తున్నారు, టైంకి వస్తుందా లేదా, ఏ నెల ఎంత చదువు కావాలా, అయిందా లేదా, మనకు తెలిసిన కాడికి చెప్పండి. అది చూస్తే వాళ్ళు మంచిగా ఉంటారు. లేకుండా వాడికి ఊరికే ఇది ఎట్లా అది ఎట్లా గసుటోళ్ళు కాకుండా, ఇది ఓట్లు బూట్లు వద్దు. మీరందరూ కూర్చుండి మన ఊరందరికి పనికొచ్చుకోవడం మంచి వాళ్ళని చూసుకోండి. 2 ముగ్గురు ఇంకా చదువుకున్న అమ్మాయి ఉంటే అను ఉన్నా బెస్టే మనకంటే. అది చూసుకొని రేపు నాకు మొన్న నుంచి ఏముందంటే, ప్రైవేట్లో పోతే నెలకు 2,000, మీడియం లేకుండా 3,000 కూడా ఉన్నాయి ఒక పిల్లలకు. అంతేనా? ఫీజు నెలకా ఏడాదికి 2,000, నెలకు 2,000, ఏడాదికి 20,000. 2 పిల్లలు ఉన్నారు, అందరికి 40,000. ఎక్కడికి తెస్తాం? తెచ్చుడు కాదు. టీచర్ వాళ్ళకి అడిగేటోళ్ళు లేక వాళ్ళకి మనం అడుగుతలేము. మనం టైం అంటే పిల్లలు లేదు, వాళ్ళు మంచిగా చెప్తలేదు, మనం పిల్లల్ని బయట చెప్తాము. కాబట్టి అది కూడా అయినంత మటుకు ఎన్నో చదివించాలి మన పిల్లల్ని. ఎందుకు తప్పనిసరిగా నేను ఉంటాను, ఆఫీసర్లు ఉంటారు, మంచి చదువు వస్తుంది. మంచి చదువు ఇప్పుడు ఉల్సల
హెడ్ మాస్టర్లు టీచర్లు మంచిగా ఉన్నారు, మంచి రిజల్ట్ వస్తున్నారు. ఆ హెడ్ మాస్టర్ని ట్రాన్స్ఫర్ చేయొద్దని చెప్తున్నారు. ఇప్పటికి 8 ఏళ్ళు అనుకుంటాను ఆయన వచ్చి. అట్లా మంచోళ్ళని పెట్టుకొని ఉన్నోళ్ళతో కూడా మంచి పని చేయించుకోవాలి. అవి కూడా మన పిల్లలు బయట పోవద్దు, చదువు రావాలి, మనకు 2 పైసలు మిగలాలి. అంతేనా? కాదు వాడు డ్రెస్ వేస్తారు, ఇంగ్లీష్ ఈడ కూడా చెప్తారు. కాబట్టి తప్పనిసరిగా స్కూల్ కూడా స్ట్రెంత్ చేద్దాం. అగ్రికల్చర్ కూడా సీడ్స్ ఏది ఇస్తే బాగుంటుందో అవన్నీ ఆలోచిస్తున్నాం. మనకు 2 కుంటలు లెక్క పడేటట్టు అగ్రికల్చర్ ఆఫీసర్స్ వచ్చారు. ఏమమ్మా ఇట్లా ఇప్పుడు పౌసర్ ఎంత మీద సీసా మరి అన్ని పెంచుతారు. మీ ఆఫీసర్లకు అడుగుతా ఉన్నా, మీరు అందరు అవేర్నెస్ ఇదండి. ఏదైనా ఒక పంట 3 సంవత్సరాల కంటే ఎక్కువ వస్తే వేస్తే నాకు తెలిసినంత మటుకు సీడు 12 సుఖాలు వస్తే నాదే నువ్వు రాజకీయాలు వస్తే రోగాలు రావాలి. అప్పుడు సన్ఫ్లవర్